సో నీ ఫోన్తో ఆడి మొహం పాల్గొట్టి అక్కడి నుంచి వచ్చేసావు. ఫ్లైట్ మిస్ అయింది, ట్రైన్కి ట్రై చేసావు, అది కూడా మిస్ అయింది, నన్ను తగులుకున్నావు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మొత్తం గొడవలో నీ ఫోన్ అక్కడ ఉండిపోయింది. నీ ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేస్తే అది ఆడు లిఫ్ట్ చేస్తే మొత్తం పెంట పెంట అయింది. సో అర్జెంటుకి వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకోవాలి, అంతేగా? నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటివన్నీ మనకి మామూలు విషయాలు. నువ్వు బయట ఉండి హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేయి. లాగిద్దామా? ఈ టైంలో ఎవరండి? నేను పక్క గల్లీలో ఉంటా బ్రో. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఛార్జర్ కోసం బ్రో. ఛార్జరా? అదేంటి? అంటే నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ కర్రీ పాయింట్కి వెళ్ళి అక్కడ చికెన్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి రైస్ పెట్టుకుందాం అనుకున్నాను బ్రో. ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ గడి గర్ల్ ఫ్రెండ్ నన్ను బయటికి దొబ్బేసి నా మొహం మీద డోరేసేసింది బ్రో. ఇదేంటి నా స్టోరీలో ఉంది? కార్తిక్ గడి గర్ల్ ఫ్రెండే బెటర్, కనీసం ఛార్జర్ అయినా ఇచ్చింది. బ్రో బ్రో ఛార్జర్ బ్రో. ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఏమండి, ఎంతకీ ఆ చికెన్ కర్రీ తిన్నారా? తినేసా బ్రో. ఛార్జింగ్ పెట్టుకుని జాగ్రత్తగా ఛార్జర్ తీసుకొచ్చేయండి. సరే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఇంతకీ ఛార్జర్ తెచ్చిస్తాడంటావా? మంచోడలే. అప్పుడే తెచ్చేసావా? చెప్పాగా మనకి అన్ని మామూలు విషయాలని చెప్పి. ఏం జరిగింది అసలు? కార్తీక్ డోర్ ఓపెన్ చేశాడు. ఆడి భుజం మీద అలా చేసి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఓ డైలాగ్ చెప్పాను. చూడు కార్తీక్, నా గురించి నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు అన్నాను. ఎర్రి మొహం వేసుకొని చూసాడు. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి నీ గురించి నీ ముంబై గర్ల్ ఫ్రెండ్ చెప్పింది అన్నాను. వెంటనే లేచి నుంచున్నాడు. నేను కూడా లేచి నుంచొని కొంచెం దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఇంకో పెద్ద డైలాగ్ చెప్పాను. అంతే. ఫోన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడా? అంతే. ఏంటి తేడాగా చూస్తున్నావు? ఎలా చూస్తున్నా? అంటే ఏదో తేడాగా నేనేదో అబద్ధం చెప్పినట్టు. నువ్వు అబద్ధం చెప్పావా? లేదు. సరే, ఆ డైలాగ్ ఏంటో చెప్పు. లేదు, నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నావు, నేను మర్చిపోయా. సిగ్గు లేదా ఇలా అబద్ధాలు చెప్పడానికి? దీనికి ఎలా తెలిసింది? పిసుక్కోకు, ఇటు చూడు. నీ ఫోన్లో ఆడి ఫోటో అంటే ఈ ఫోన్ నీది కదా? మరీ అంత చీప్గా చూడుకో. ఏదో నీ ఫోన్ తెలియదు కాబట్టి ఆడి ఫోన్ తీసుకొని వచ్చేసాను. ఏంటి? కార్తిక్ భుజం మీద చేయి వేసి అలా తీసుకెళ్ళి చాలు, ఐ ఫక్ట్ ఇట్ అప్. ఈసారి కరెక్ట్ ఫోన్ తీసుకొస్తా. నీ ఫోన్ ఏంటో చెప్పు. రియల్మీ, బ్లూ కలర్. ఓకే, నువ్వు ఎక్కడే ఉండి నేను వెళ్ళి తీసుకొని వస్తా. దీనమ్మ జీవితం. ఈ తింగన్నా కొడుకు ఈసారి ఏం చేస్తాడో.
చూడు కార్తీక్, నేనెవరో నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు అంతా తెలుసు. కూర్చో. నీ గురించి నీ ముంబై గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. ఇదేంటి మన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు? ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా, జాగ్రత్తగా విను కార్తీక్. ఒక 2 గంటల ముందు వరకు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఎవరితోనో ఎంగేజ్మెంట్ అవుతుందనే బాధతో రైల్వే స్టేషన్ మెట్ల మీద తాగుతుంటే ఆ అమ్మాయి నాకు తెలియంది. ఈ 2 గంటల్లో చాలా అద్భుతాలు జరిగాయి. ఒకటి, నా బెస్ట్ ఫ్రెండ్కి అబద్ధం చెప్పా అండ్ ఆ అమ్మాయితో బూతులు తిట్టించుకున్నా. అండ్ అర్ధరాత్రి ఆ అమ్మాయి రోడ్డు మీద నా కోసం పిచ్చి దానిలా తిరిగింది. అండ్ ఇప్పుడు ఏదేమైనా మరీ అవసరమైతే నేను చంపైనా ఆ అమ్మాయి ఫోన్ తీసుకెళ్దామని వచ్చా. ఇవన్నీ చెప్తుంటే నీకైతే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నేను అమ్మాయికి పడిపోయాను అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, ఆ అమ్మాయి ముంబై ఫ్లైట్ ఎక్కేలో పడిపోతా, ఖచ్చితంగా పడిపోతా. మనకు నచ్చిన అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనలో ఉన్న హీరో బయటకు వస్తాడు. విలన్ ఎట్లాంటోడైనా ఆడి గుద్ద పగలగొట్టి హీరోయిన్ హ్యాపీ చేస్తాడు, రైట్? సో ఇది స్టోరీ. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా, ఇందులో నుంచి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు అనుకో, నీకు స్టోరీ బాగా అర్థమైనట్టు. లేదంటే నేను మళ్ళీ యాక్షన్తో సహా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ఆన్సర్ చెప్పు. ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడ? జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? అంటే ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఏంది బ్రో మళ్ళీ వచ్చాడు? మీరు లేచారా? నా ఫ్రెండ్ నాటి గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందంట బ్రో, ఇప్పుడే కాల్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాలే, ఇదిగో. అవునా, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మా వాడిని కూడా సేమ్ అలానే వదిలేసింది బ్రో ఆ అమ్మాయి. అవునా? మరి అలాంటి అమ్మాయి నుంచి దూరంగా ఉండాలి కదా, నీకే మంచిది బ్రో. చూడు బ్రో మా వాడిని ఎలా కుట్టేసింది. మీ ఇద్దరు సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను వెళ్తా బ్రో, బాయ్. బాయ్. ఫీల్ అయినట్టున్నాడు. ఓకే కార్తీక్, ఇక్కడితో ఈ స్టోరీకి ది ఎండ్ పెట్టేద్దాం, ఓకే? ఆ అమ్మాయి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకు బ్రో. ఆ అమ్మాయి నీకు పడదు, పడిన ఎక్కువ రోజులు ఉండే టైప్ అయితే కాదు. ఈరోజు నన్ను వదిలేసింది, రేపు నిన్ను వదిలేస్తుంది, అంతే. అలాంటి అమ్మాయికి ఒక గంట బాయ్ ఫ్రెండ్గా ఉండి ఒక హగ్, ఒక కిస్సు ఇచ్చినా చాలరా, ఏదో పీకేసిన ఫీలింగ్ వస్తుంది. అదంతా నీకు అర్థం కాదులే. కింద హీరోయిన్ వెయిట్ చేస్తుంది, అర్జెంటుగా వెళ్ళాలి. అలాంటి అమ్మాయికి ఒక గంట బాయ్ ఫ్రెండ్గా ఉండి ఒక హగ్, ఒక కిస్సు ఇచ్చినా చాలరా, ఏదో పీకేసిన ఫీలింగ్ వస్తుంది. ఇదిగో.
hug. It was a thank you hug. Yeah, obviously. ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? యా, బట్ ఈ టైంలో బయట దొరకవు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఇంటికి వెళ్దాం. షూర్. యా, పద. అగరబత్తి స్మెల్, గంట సౌండ్. అమ్మని అమ్మ, లోపల పూజ చేస్తున్నాడు వీడు. ఇప్పుడు వీడికి నిజం చెప్తే నన్ను మటన్ చేసేస్తాడు వీడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను మాట్లాడతా కదా. నా వెనక్కిరా. వస్తున్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అంత కోపంగా చూడదు సురేష్. యాక్చువల్లీ నీ ఫ్రెండ్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు. నా కోసం మీ దగ్గర అబద్ధం చెప్పాడు. అండ్ టైంకి మనీ పంపించి మీరు ఇంకా పెద్ద హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఓహ్ అలాగా. అక్కడే ఉండిపోయారేంటి? రండి లోపలికి రండి. రండి వచ్చండి. మావా నువ్వేంటి అక్కడే నిలబడిపోయావు? దా లోపలికి రా. దా కుడికాలు పెట్టి లోపలికి రా. ప్రయాణం అంత బాగా జరిగిందా? అది కాదురా, వేసవి కాలంలో కూడా 7 గంటలకు లేచి ఏ నీళ్ళతో స్నానం చేసేటోడు నేను. అట్ట నాతో చలికాలంలో ఈ టైంలో సన్నీళ్ళతో స్నానం చేయించి ఈ లుంగి కట్టి ఈ బొట్టు పెట్టి పూజ చేసేలాగా చేస్తావురా. ఆడు పెద్ద వేస్ట్ గారు. ఆ అమ్మాయి లెట్స్ ఫైట్ అంటే నా వల్ల కాదంటాడా? అదేనే అయితే ముంబైకి వెళ్ళి ఆ ఫ్యాన్స్ కానీ మర్డర్ చేసేటోని. నువ్వు మర్డర్? ఆ అమ్మాయి చూసావా? తన కోసం మర్డర్ సరదాగా చేసేయచ్చురా. అయినా అమ్మాయిలకి టేస్ట్ లేదురా. ఇలాంటి పొగడగలగే పడతారు. అలాంటి మంచి వాళ్ళని అస్సలు పట్టించుకోరు. సో మేడం గారి షెడ్యూల్ ఏంటి? ఏముంది, ఎయిర్పోర్టు, ఫ్లైటు, ముంబై, మార్నింగ్ ఎంగేజ్మెంట్. ఏంట్రోయ్ గొంతు తడబడుతుంది? అదేం లేదు బే, తింటా మాట్లాడుతున్నాగా. రేయ్ ఏమన్నా ఉంటే చెప్పరా. ముంబై వెళ్ళి ఆ ఫియాన్స్ కానీ లేపారుద్దాం. మొయ్యబే, అదేం లేదు. నీ అమ్మ బ్లష్ అవుతున్నా వారా? కొద్దిమయ్యబే. రే అమ్మ తోడు నిజంగా నువ్వు బ్లష్ అయినవురా. అవునా? రే కథలు దింగకు, నిజం చెప్పు. నిజంగా ఏం లేదా? అంటే మా ఇద్దరి మధ్య అంత స్ట్రాంగ్ ఎమోషన్ అయితే ఏం లేదు. బట్ ఆ బట్ట తర్వాతే అసలు విషయం మొదలవుతుంది. చెప్పు. అంటే హక్ చేసుకుంది కదా, కుక్క పిల్లలా పట్టేసుకుందిరా. సడన్గా బ్రెయిన్లో డాక్యుమెంట్ కట్టలు దించేసుకుంది. బాడీ నా కంట్రోల్లో లేదు. చేతులు లిఫ్ట్ డోర్స్లా ఆటోమేటిక్గా పైకి లేచాయి. అండ్ అప్పుడు మొదలైంది ఏదో చేంజ్ అయిన ఫీలింగ్. ఫ్రేమ్ రేట్ మొత్తం చేంజ్ అయ్యి సడన్గా సీన్లన్నీ స్లో మోషన్లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సడన్గా మా ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏదంటే అది మాట్లాడేసేవాడిని, ఎలా అంటే అలా బిహేవ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఒక ఆక్వర్డ్ సైలెన్స్. తన పక్కన ఉంటే కాన్షియస్ అయిపోతుంది. ఏమన్నా మాట్లాడదామంటే ఒక ఫియర్డ్ హెసిటేషన్ రా. ఎలా మాట్లాడితే ఎలా అనుకుంటుందో, అలా మాట్లాడితే ఎలా ఫీల్ అవుద్దో అని ఒకటే టెన్షన్. చాలా వీక్ అయిపోతున్న ఫీలింగ్ రా. అంతే, అంతకుమించి నువ్వు అనుకున్నట్టేం లేదు. ఏం నాన్న బంగారం, నేను అనుకున్నట్టేం లేదా? రే
నేను అనుకుంది చాలా తక్కువరా. నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. కష్టమే తుదినమ్మ జీవితం. రేయ్, నీతో ఫ్రెండ్షిప్ చేయబట్టి నేను డిప్రెషన్ లేకపోయేటట్టున్నారా? నా బతుకులో ఇంతవరకు ఒక్క అమ్మాయి లేదురా. కానీ నీకు పొద్దున్న బ్రేకప్ అయిందో లేదో ఇప్పుడు ఇంకో దాన్ని తగులుకున్నావు. ఎలా రా ఇలా? ఇగో నీకు చెప్తా, గుర్తుపెట్టుకో. When all the doors close, a window opens. That is life. You never know when life happens. It just happens. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఇంకోసారి అర్థం పర్థం లేని ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పావనుకో, ఆ గుడితో కాదు నీ గుడ్లు కోసి ఆమ్లెట్ వేస్తా. అంటే అర్థం కాలేదా? ఓ చిట్టి మా సురేష్. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే మీరు డోర్ విండో ఏదో అంటున్నారుగా, అప్పుడొచ్చా. అప్పుడొచ్చావా? ఏమైనా జోక్స్ మిస్ అయ్యానా? చాలా మిస్ అయ్యావు. నువ్వు ఉంటే బాగా ఎంజాయ్ చేసేదానివి. సరే, నీకు ఆకలేస్తుంది అన్నాగా, తిందాం పద. యా షూర్. నువ్వు రా, ఓ 5 minutes. ఏంది బే? రే, నో డౌట్ నాకు తెలిసి పాపం మొత్తం వినేసింది. నువ్వు ఇంకా ఓపెన్ అయిపో. రే, ఏం మాట్లాడుతున్నావురా? రే, నాకు తెలిసి అక్కడ కూడా ఏదో మొదలైందిరా. నువ్వు గట్టికి గోగితే పాప సెట్. రేపు పొద్దున అమ్మాయికి ఎంగేజ్మెంట్ రా. ఆ బొకడాగాడి కోసం వదిలేసుకొచ్చిన ఎంగేజ్మెంట్ లైట్ తీసుకో. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు కానీ చెప్పలేదనుకో, తర్వాత పిసుక్కున్న ప్రయోజనం లేదు. ఇంక నీ ఇష్టం. నాకు నిద్ర వస్తుంది, మీరు తినేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. அலைபாயுதே கண்ணா என் மனம் அலைபாயுதே. నీకు అస్సలు టేస్ట్ లేదు. அலைபாயுதே ఇక్కడ ఇంత మంచి స్పాట్ పెట్టుకుని పోయే రైల్వే స్టేషన్ మెట్ల మీద తాగుతూ కూర్చున్నావు. அலைபாயுதே கண்ணா என் மனம் அலைபாயுதே. ఎగ్జాక్ట్లీ 3 hours ముందు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు దిస్ ఈస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనుకున్నా. ఎలాగోలా టైంకి ముంబై వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకెప్పుడు హైదరాబాద్ రావద్దు అనుకున్నా. బట్ దిస్ ఇస్ నైస్. ఇలాగే ఉంటే నేను కూడా హైదరాబాద్ తులాలో పడిపోతాను. చాలా రోజులైంది ఇలా చల్లగాలికి కూర్చుని ఆకాశంలో చుక్కల్ని చంద్రుని చూసి. ఎందుకో సడన్గా అన్నీ నచ్చేస్తున్నాయి. ఈ పెంట్ హౌస్, ఈ చుట్టూ ఉన్న హౌసెస్, చుక్కలు, చందమామ, ఆ వాటర్ ట్యాంక్, ఇందాక మనం తిన్న బ్రెడ్ ఆమ్లెట్, సురేష్, ఇంకా వడికులు జోకులు అన్నీ చాలా నచ్చేస్తున్నాయి. ఇలా అయితే లైఫ్లో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి నీకు? నీకు నచ్చలేదా? ఇప్పుడే వస్తా.
కాన్ఫిడెన్స్ రా, కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్. జ్యూస్ తాగడానికి వెళ్ళావా? జ్యూస్ మాట్లాడాలంటే ఒక్కోసారి జ్యూస్ తాగాలి. అలా అయితే నాకు కూడా ఇవ్వు జ్యూస్. ఏంటిది? వోడ్కా కదా? జిన్. హార్డ్ ఉంది ఇది. త్వరగా మాట్లాడాలిగా. నువ్వు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్ అయిపోతే మాట్లాడడానికి కుదరదుగా. ఫ్లైట్, ముంబై, ఎంగేజ్మెంట్. సో చెప్పు. నీ అమ్మ చిన్న కల్తీ చేసినట్టున్నారు. జనరల్గా అయితే ఇప్పటికల్లా మాటలు వచ్చేసేయాలి, రాట్లా. చూసా? లెట్స్ టాక్. నాకు అన్నీ నచ్చేస్తున్నాయి. ఆ చంద్రుడు, ఈ చుక్కలు, ఆ ట్యాంక్, పెంట్ హౌస్, ఇవన్నీ ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. కానీ ఈరోజేంటో అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. చల్లగాలి వేస్తుంటే చలి పెడుతుందని లోపలికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. కానీ ఈరోజు రాత్రంతా ఇక్కడే ఉండి ఆ చంద్రుడిని, ఈ చుక్కల్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. చంద్రుడు ఫ్రెష్గా స్నానం చేసి సెంటు కొట్టుకొని వచ్చినట్టు, చుక్కలు ఆకాశానికి మేకప్ వేసినట్టు క్రేజీ క్రేజీ థాట్స్ అన్నీ వస్తున్నాయి. ఆఖరికి సురేష్ గడ్ ఆమ్లెట్ కూడా టేస్టీగా ఉంది ఈరోజు. గట్టి కొట్టేసుకుంటుంది లోపల. మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. గాలి సౌండ్ కూడా ఫ్లైట్ ల్యాండింగ్ సౌండ్ లాగా వినిపిస్తుంది. అదేంటో రోజు మెల్లగా వెళ్తున్న చంద్రుడు కూడా ఈరోజు రెడ్ బుల్ తాగి పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానో నీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ డైరెక్ట్గా చెప్పలేను. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ.
బట్ ఒక గంట తర్వాత నీకు బ్రేకప్ చెప్పి ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోతా. వాట్? ఈ 1 hour I'll be your girlfriend and you can be my boyfriend. ఏమన్నా జ్యూస్ ఎఫెక్టా? కాదు, ఐ మీన్ ఇట్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ బై ద రూల్స్. ఇలా ఉండాలి, అలా చేయాలి, ఫక్ ఇట్. సో ఫర్ ఎ చేంజ్ నాకు అనిపించింది చేయాలనుకుంటున్నా. అయినా నువ్వే అన్నావు కదా నాకు ఒక గంట బాయ్ ఫ్రెండ్లా ఉన్నా చాలు అని. సో 1 hour love story. It's gonna be crazy.